గారు ఈ మధ్యన ఎక్కువగా పిల్లల్ని కనండి కనండి అని అంటున్నారు. ఏమంటారు మీరు? ఉన్న వాళ్ళకే దిక్కులేదు. ఇంకా ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఏమి ఎలా బతకాలనే ఉన్న జనాలనే బతకడానికి మార్గాలు లేవు. కొత్తగా జనం పెంచితే సోర్స్ లేనప్పుడు ఏం చేస్తారో. ఇప్పటికే ఎంతోమంది తినడానికి తిండి లేకుండా రోడ్ల పైన ఎంతోమంది ఉండటానికి ఇల్లు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని ముందు చక్కబెట్టి ఇంకా జనాభా పెంచితే బాగుంటుంది. ఈ ఉన్న వాళ్ళకే సోర్స్ లేవు. ఇవాళ డబ్బులు ఇస్తాను పిల్లలకి అంటే అంటున్నారు. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నారో ఉన్న జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి కదా ఉన్నవాళ్ళకి. ఇంకా జనాభా పెరిగితే ఇప్పుడే ఉన్న ఆర్థిక పరిస్థితి ఇప్పుడు అప్పుల పాలైపోయింది రాష్ట్రం. ఎక్కడ నెల నెల ఈ ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వాలన్నా లేకపోతే వృద్ధులకు పెన్షన్లు ఇవ్వాలన్నా బయట నుంచి ఏ నెలకైనా తడువుకోవాల్సిన పరిస్థితి. బయట అప్పులు తీసుకొచ్చి ఏదో ఈయన అదృష్టం వల్ల మోడీ గారు ఉండబట్టి ఎంతో కొంత ఆ ఎఫ్ఆర్బిఎంకి మించిపోయి అప్పులు చేస్తున్నారు వీళ్ళు. మరి ఇంకా జనాభా పెరిగితే రాష్ట్రం అధోగతి తప్ప అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితి కనపడతారు. పిల్లలకంటేనే అభివృద్ధి చెందుతాం అంటున్నారు చంద్రబాబు. ప్రస్తుతం ఉన్నవాళ్ళు బతకాలి కదండి. ఉన్నవాళ్ళకి జీవన ఆధారం కావాలి కదా. ప్రస్తుతం పిల్లలకంటే రేపొద్దున యూత్ జనరేషన్ అవ్వాలి, బాగుంటుంది. అంటే ఇప్పుడున్న వాళ్ళు బ్రతికితేనే కదా వాళ్ళని బ్రతికించడానికి. ఇప్పుడు కనీసం మన పిల్లలు, నాకు 3 పిల్లలు, వాళ్ళకి మంచి చెడ్డలు నేను చూడాలి కదా. కనీసం వదిలేస్తే సరిపోదు కదా. వాళ్ళకి చదివించాలి, వాళ్ళకి మంచి బట్టలు కొనాలి. వాళ్ళు రేపొద్దున భవిష్యత్తులో ఏదన్నా వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి సోర్సెస్ మనం క్రియేట్ చేస్తేనే కదా. నా కుటుంబం మనం ఎలా చూసుకుంటాం మన బిడ్డల్ని. రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా పెంచడం అంటే నోటి మాట అనేది సరిపోదు. ఆయన చూసుకుంటే గతంలో ఆయనకు ఉన్నది ఒకే ఒక బాబు లోకేష్ గారికి, మళ్ళీ ఆయనకి ఒకే ఒక బాబు. మరి జనాలను మాత్రం ఎరోళ్ళని చేసి పెంచేయండి. ఇప్పుడు అప్పుడేమో ఇద్దరు మించుంటే ఏ పంచాయతీలో కానీ దేంట్లో కానీ పదవుల్లో పోటీ చేయటానికి అనర్హులు అన్నారు. ఇవాళేమో మేము 3 బెడ్రూమ్లు ఇచ్చేస్తాం మీరు కనండి అంటే, ఈ కన్నవాడికి తెలిస్తే తిప్పలో నోటి మాట చెప్పిన వాళ్ళకి ఏం తెలియదు కదండి.